రావులపాలెంలో పేకాట శిబిరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలను సహించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా పలు పేకాట శిబిరాలపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ విలువైన సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వేదిరేశ్వరం, కొమరాజులంక గ్రామాల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేసి 18 మందిని అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ జి చంటి సిబ్బందితో కలిసి పేకాట శిబిరాలపై దాడి చేశారు. నల్లజర్ల సత్యనారాయణ అనే ఆసామి సెంట్రింగ్ షెడ్డులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాడి చేశారు. వెదిరేశ్వరంలో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 25,370 రూపాయల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెంలో ఏ ప్రాంతాల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలను సహించేది లేదని సిఐ శేఖర్ బాబు స్పష్టం చేశారు. అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వారి విలువైన సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. అందరికీ నమస్కారం. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో నల్లజర్ల సత్యనారాయణ అనే ఆసామి యొక్క సెంటరింగ్ సంబంధించిన షెడ్లో ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 10 మంది పోతాడు పేకాట ఆడుతున్నారు. దాని మీద రాబడిన సమాచారం మీద అక్కడికి వెళ్ళి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 25,370 రూపాయల క్యాష్, బ్యాగ్ మొక్కలు, అదేవిధంగా పేకాట ఆడడానికి ఉపయోగించిన కౌరులు చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వీళ్ళు పోటీ పెట్టడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలను టాలరేట్ చేసేది లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కొమరాజులంక ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,350 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని సిఐ శేఖర్ బాబు తెలిపారు. ఎవరు కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వారి యొక్క విలువైన ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకోదని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మరొక సంఘటనలో కొమరాజు లాంటి బండ్రకుంట దగ్గర ఓపెన్ ప్లేస్లో పేకాట ఆడుతున్న మరొక 8 మందిని వారి వద్ద నుండి 2,360 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేస్తూ ఆటగాళ్లను అదుపులోకి తీసుకోవడంతో రావులపాలెం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తెలంగాణలో సంచలనం రేపిన సహస్ర రేణు అగర్వాల్ హత్య కేసులను ఛేదించిన కూకట్పల్లి పోలీసులైన సిఐ సుబ్బారావు, ఎస్ఐ గిరీష్ కుమార్లను ఉన్నతాధికారులు అభినందించారు. 3 నెలల వ్యవధిలో జరిగిన 4 హత్య కేసులను పోలీసులు చాకచక్యంగా ఛేదించినందుకు ప్రశంసా వర్షం కురిపించారు. భవిష్యత్తులో కూడా వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.